Subscribe to our Telugu TV online channel and also press the bell icon. Non-vegetarian lo మీరు ఏ ఐటమ్ అయినా తినచ్చు. నాన్ వెజిటేరియన్ లో ఏ ఐటమ్ అయినా చికెన్, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు, పంది మాంసం ఏదైనా సరే అన్నిటికంటే మంచి ప్రిఫరెన్స్ చెప్పాలంటే లివర్ చాలా మంచిది. చికెన్ కానీ చికెన్ ఏది తీసుకున్నా నాటు చికెన్ అయితే మరీ మంచిది. మామూలు బ్రాయిలర్ తీసుకున్నా కూడా విత్ స్కిన్ చాలా మంచిది. స్కిన్ లో కొవ్వు ఉంటుందని నిన్నాళ్ళు వద్దన్నారు, కానీ ఆ కొవ్వే బలం. గుర్తుపెట్టుకోండి, కొవ్వే బలం, కొవ్వే అమృతం. ఇక నుంచి మీరు స్కిన్తో తీసుకుని తీరాలి. మీరు తీసుకుంది అది మీరు రోజుకి నాన్ వెజిటేరియన్ పావు కిలో లిమిట్, పావు కిలో దాటకుండా మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. పావు కిలో లిమిట్లో ఏ నాన్ వెజ్ అయినా మీ ఇష్టం. అంటే ఒకటే తీసుకోవాలని లేదు, ఒక 100 గ్రాములు ఇది, 150 గ్రాములది, అలా కాంబినేషన్ మీ ఇష్టం. ఎలా తినాలంటే నేరుగా ముక్కలు మాత్రమే తినాలి. అన్నంలోనో చపాతీలోనో కలపటాలు లేవు. సో అన్నంలో చపాతీలో కలిపేటప్పుడు మీరు డైరెక్ట్ ముక్కల్ని డైరెక్ట్ కూరేసి ఉండేసినా నానబెట్టకుండా సరిపోతుంది. కానీ ఒట్టి ముక్కలు తినాలంటే అంత రుచిగా ఉండవు. కాబట్టి మాంసాహారానికి రుచి రావాలంటే కొన్ని ఎసెన్స్ కలిపి నానబెడితే అప్పుడు ఆటోమేటిక్గా రుచి దానికి పడుతుంది. ఆ ప్రక్రియని మ్యారినేషన్ అంటాం. మ్యారినేషన్ ఎలా చేయాలంటే, ఒక ఉదాహరణకి చికెన్ తీసుకున్నారు, దానికి రుచి రావడానికి కలపాల్సిన ఏంటి? ఒకటి నోట్ చేసుకుంటామా లేదా జాగ్రత్తగా వినండి. ఒకటి ఉప్పు, రెండోది కారం, మూడోది పసుపు, నాలుగోది నిమ్మకాయ, ఐదోది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ వేసుకుంటారా, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటారా, మీ ఇష్టం. ఈ 5 కాకుండా ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ మీ ఇష్టం వచ్చిన టేస్ట్. ప్యాకెట్లు 80% వాడకూడదు, కేవలం ఇంట్లో కొట్టిందే, అది మీ ఇష్టం వచ్చిన టేస్ట్లో చేసుకోండి. అది కూడా వాడుకోవచ్చు. ఈ 5టిని చికెన్కి పట్టించి అంతా కలిపేసి కనీసం 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితే ఈ ఎసెన్స్ దాన్ని బట్టి ముక్క రుచి వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ ముక్కను బయటకు తీసి మీరు ఉప్పు, కారం చక్కగా అన్నీ మీ ఇష్టం వేసుకుని, టేస్ట్ మసాలాలు మీ ఇష్టం, ఉల్లిపాయ అది కోసుకుని చక్కగా రోస్ట్ చేసుకుని తినండి. ఇది చికెన్కి ఎలా చేశారో మ్యారినేషను, మటన్ కంతే, రొయ్యల కంతే, చేప కంతే, పోర్కు కంతే. పోర్కు అండర్ కట్ కూడా చాలా చాలా మంచిది ఈ ప్రోగ్రాంలో. అలా ఈ ప్రోగ్రాంలో చింతపండు వాడద్దు, నిమ్మకాయ మాత్రం వాడండి. పీతలు లాంటివి తినాల్సి వస్తే మీరు పులుసు తినద్దు, ముక్కలు మాత్రమే తినండి. అలానే ఒకవేళ బయటికి వెళ్ళి మీరు తినక తప్పని పరిస్థితి వస్తే నాన్ వెజ్ తినేవాళ్ళు 4 ఐటమ్స్ మీరు బయట తినచ్చు మంచి హోటల్లో. అది తండూరి చికెన్ కలర్ లేకుండా, తండూరి చికెన్. రెండోది చికెన్ కబాబ్ కలర్ లేకుండా. మూడోది చికెన్ టిక్కా కలర్ లేకుండా. నాలుగోది గ్రిల్డ్ చికెన్ కలర్ లేకుండా. సాధ్యమంత వరకు బయట తినద్దు. తప్పదనుకుంటే తింటే ఈ 4 మాత్రం అలౌడ్. అలానే చైనీస్ ఐటమ్స్ కానీ మన తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మిగిలినవి వాడద్దు. ఎందుకంటే దాంట్లో కోటింగ్స్ ఉంటాయి, ప్లస్ అజినమోటో అన్నిటికంటే ప్రమాదకరమైంది. గుట్కా ఏ రకంగా మనిషి ఆరోగ్యానికి హాని చేస్తుందో అజినమోటో టేస్టింగ్ సాల్ట్ అనేది అలా హాని చేస్తుంది. మన బజార్ చివరి తోపుడు బండి దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వరకు కూడా అజినమోటో లేకుండా వెయిట్ లేదు. అది ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తుంది. ఎక్కువగా మన పిల్లలు ఎగబడి హోటల్లో తింటే రేపు వాళ్ళకి క్యాన్సర్లు రావడం ఖాయం. తర్వాత ఏడ్చేకంటే మనం ఇప్పటి నుంచి మేల్కోండి. ఎప్పుడన్నా ఒకటంటే పర్లేదు, కానీ అజినమోటో ఐటమ్స్ అసలు తీసుకోవద్దు. అలానే నాన్ వెజ్లో అత్యంత ముఖ్యమైన, అత్యంత బలమైన ఐటమ్ ఇంకోటి ఉందండి, చాలా చాలా మంచిది, ఈ ప్రోగ్రామ్కి చాలా మంచిది. అది మటన్ బోన్స్ సూప్. ఇన్నాళ్ళు మీరు పెట్టినట్టు కాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. మీరు మటన్ బోన్స్ సూప్ ఎలా అంటే, ముక్కలు కండ లేకుండా ఓన్లీ బోన్స్ తీసుకోండి, మళ్ళీ కండ రాకూడదండి. బోన్స్ మాత్రమే తీసుకుని 1 కిలో బోన్స్ తీసుకుని ఒక కుక్కర్లో పట్టండి. బోన్స్ 2 లీటర్ల నీళ్లు కలపండి. 2 లీటర్ల నీళ్లు కలిపి దాన్ని కుక్కర్లో పెట్టి 12 కోతలు వచ్చే వరకు ఉంచండి. 12 కోతలు తర్వాత కుక్కర్లోంచి ఆ నీళ్లు ముక్కల్ని కలిపి తీసి వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ పెద్ద గిన్నెలో అక్కడ 4 లీటర్ల నీళ్లు కలపండి. ఆల్రెడీ 2 లీటర్ల నీళ్లు ఉన్నాయి కుక్కర్లో పెట్టినప్పుడు, ఇక్కడ 4 లీటర్ల నీళ్లు కలపండి. కలిపి మన గ్యాస్ పొయ్యిలో చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టండి. మీరు అలా ఎన్ని గంటలు పెట్టాలంటే 7 గంటలు పెట్టాలండి. గుర్తుపెట్టుకోండి,
7 గంటలు పెట్టి తీరాల్సిందే. ఒరిజినల్ సూపర్ రూల్ ప్రకారం 36 నుంచి 48 గంటలు పెట్టాలి. అలా చేస్తే మీరు ఇళ్లలో విడాకులను ఇస్తాం కానీ అలా మేము 45 గంటలు మాకు ఓపిక లేదంటారు. శాంతి భద్రత సమస్య ఇళ్లలో వస్తుంది కాబట్టి మేము అందుకని 7 గంటలు ఒక్కరు ప్లస్ 7 గంటలు షార్ట్ కట్ చేసాము. మీరు అలా చేయండి. మీరు చిన్న పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆ గిన్నె మీద ఒక పైన ఒక ప్లేట్ని ఓడికలుగా పెట్టండి. అంటే ఇంత గ్యాప్ ఉంచి మొత్తం అంతా కవర్ చేయండి. ఆ కొంచెం గ్యాప్ నుంచి ఆవిరి వెళ్ళిపోతూ ఉంటుంది సన్నసగలు. అలా మీరు దగ్గరగానే సన్నసగ పెట్టండి. అలా పెట్టిన తర్వాత 6 నుంచి 6:30 గంటలు అయిన తర్వాత మీరు వెజిటబుల్స్ అక్కడ కలపండి. ఆ స్టేజ్లో వెజిటబుల్స్ అంటే టమాటా, ములక్కాయ ఇలాంటివన్నీ, మీ సొరకాయ ఏది కావాలంటే అది. రుచి రావడానికి ఏం కావాలో మన ఆడవాళ్ళకి తెలుసు, అదన్నీ మీరు కలపండి. అలా కలిపిన దాన్ని మీరు చక్కగా 7 గంటలు అయిన తర్వాత 7 గంటలు మొత్తం ఉడికిన తర్వాత చక్కగా బయట తీసి ఆ ముక్కలు మొత్తం తీసి అవతల పారేయండి. సూప్ రూల్, సూప్లో పలుపు కానీ ముక్కలు కానీ రీయూజ్ చేయకూడదు, తిరిగి మీరు వాడటం చేయకూడదు, అవి పారేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. మీరు దాంట్లో ఉప్పు, కారం, పులుపు, మసాలా అదంతా మీ ఇష్టం. తాలింపు పెట్టుకుంటారా లేదా దాంట్లో వేసుకుంటారా ఎలా అయినా మీ ఇష్టం. సుమారు 1 లీటర్ నుంచి 2 లీటర్ల మధ్యలో లిక్విడ్ వస్తుంది. అది జెల్ లాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కనుక పెడితే జెల్ లాగా మారుతుంది. మీరు డైరెక్ట్గా సూప్ని తాగొచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన తాగేటప్పుడు ఆ జెల్ని తిరిగి కొంతమంది ఏం చేస్తారంటే మీరు కప్పులో తీసుకుని దాంట్లో నీళ్లు కలిపి తాగుతారు. అలా తాగకూడదు. డైరెక్ట్ జెల్ని కప్పు నిండా పెట్టి మైక్రోవేవ్లో పెట్టండి. మైక్రోవేవ్ లేనాళ్ళు వేడి నీళ్ళనే నీళ్లు కాసి గిన్నె అందులో పెట్టి స్టీల్ గిన్నె దాంట్లో కాసి తాగండి. ఇది మటన్ బోన్ సూప్, చాలా చాలా మంచిది. ఈ స్టేజ్లో మీకు నేను పిల్లర్ నెంబర్ 1 చెప్తాను. పిల్లర్ నెంబర్ 1 చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈ ప్రోగ్రాం 1,00,000 మంది చేస్తే అందులో 1000 మంది తప్పు చేస్తే ఆ 1000 మందిలో 900 మంది ఈ ఒక్క పిల్లర్ని అర్థం చేసుకుంటే లోపంతోనే వాళ్ళు ఫెయిల్ అవుతారు. కాబట్టి ఇది జాగ్రత్తగా వింటే ఈ ప్రోగ్రాం మొత్తం స్మూత్గా వెళ్ళిపోతుంది. అదేంటంటే పిల్లర్ నెంబర్ 1, ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకుని తీరాలి. ఎంఎల్ కాదు, ఎంఎల్ అని కన్ఫ్యూజ్ కావద్దు మళ్ళీ తర్వాత. 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్. ఫ్యాట్ అంటే ఏంటి? కోడిగుడ్లు ఎల్లో ఫ్యాట్, కోడిగుడ్లో ఫ్యాట్ ఉంటుంది. అది ఫ్యాట్ అంటే అది ఫ్యాటే కానీ ఫుడ్ ఫ్యాట్. నేను చెప్పిన 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ డెఫినేషన్లోకి రాదు. నాటుకోడి ఉండినప్పుడు కూడా కొవ్వు వస్తుంది. ఆ ఫ్యాట్ అంటే అది కూడా ఫుడ్ ఫ్యాట్, అది కూడా దీంట్లోకి రాదు. మరి మన డెఫినేషన్లో ఫ్యాట్ అంటే ఏంటంటే మీకు మొదట వంట చేసుకుంటానికి నేను 7 రకాల ఆయిల్స్ చెప్పాను. ఆ 7లో ఆఖరిది చీజ్ మినహా మొదటి 6 నేను చెప్పిన 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ డెఫినేషన్లోకి వస్తాయి. ఆ 6 ఏంటంటే కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, విజయ, అమూల్, హెరిటేజ్ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్. ఇంతే. 7వది చీజ్ లేదు. చీజ్తో కేవలం వంట చేసుకోవచ్చు కానీ ఫ్యాట్ కోటాలోకి రాదు. సో ఈ 7 తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? మీరు ఇంతకాలం నెయ్యి వేసుకుంటూ మానేశారు, ఆయిల్ అంతా తగ్గించారు, మీకు తింటూ అలవాట్లేదు. ఏదో 10 గ్రాములు 20 గ్రాములు వాడితే ఎక్కువ. ఇప్పుడు నేను 70 నుంచి 100 అంటున్నా. అంటే మీరు 80-90 గ్రాములు మీరు వాడారనుకున్నా 80-90 గ్రాములు మీరు వాడితే కొంచెం ఎక్కువైనా తక్కువైనా సెట్ అవుతుంది. మరి ఎలా తీసుకోవాలి? మీరంతా అనుకుంటారు కూరల్లో వేసేస్తే సరిపోతుంది అని. కూరల్లో వెళ్ళదండి. ఉదాహరణకి ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తే 3 గుడ్లతో ఆమ్లెట్ తిందాం అనుకున్నారు. 3 గుడ్లో 20 గ్రాములు నెయ్యి వేశారు. ఇక నుంచి గుర్తుపెట్టుకోండి, గ్రాముల లెక్క మాట్లాడాలి. 20 గ్రాములు నెయ్యి వేశారు. నెయ్యి వేసి 3 గుడ్లు ఆమ్లెట్ వేశారు. ఆమ్లెట్ అందులో తినం కదా, ఇలా తీసి వేరే ప్లేట్లో పెడతాం. అక్కడ ప్రాసెస్లో వేస్ట్ అయింది కానీ 3 గుడ్లు మిగిలిపోయింది కానీ 12 గ్రాముల వరకు పోతుంది. దీన్ని ఆమ్లెట్ వేరే ప్లేట్లో వేస్తాం. ఆ ప్లేట్లో కూడా కింద అంటుకుని ఒక 2-3 గ్రాములు వేస్ట్ అవుతుంది. దానికి అంటుకుంటుంది. నికరంగా నోట్లోకి వెళ్ళేది కేవలం 5 గ్రాములు వెళ్తుంది 20 గ్రాముల నెయ్యిలో. నేను చెప్పిన 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ కోటాలో ఆ 5 గ్రాములు లెక్క వేయాలి కానీ నోట్లోకి వెళ్ళింది 3 గుడ్లు వేసిన లెక్క కాదు. ఎందుకంటే మీరు ఉదాహరణకి చికెన్ ఫ్రై చేసినా అదే పరిస్థితి అండి. చికెన్ కానీ కోడిగుడ్లు లాంటివి కానీ గారెలో పూరీలో పీల్చినట్టు ఆయిల్ని పీల్చవు. కాబట్టి మీరు అది ఖచ్చితంగా ఎంత తక్కువ వెళ్తుంది. ఈ విధానంలో 2 సార్లు మించి తినరు రోజుకి సాలిడ్ ఫుడ్.
కాబట్టి మీరు 2 సార్లు 2 కూరలు తిన్నారనుకున్న 10 నుంచి 15 గ్రాముల మించి మీరు ఎంత ఎక్కువ వేసినా కూడా ఎఫెక్టివ్గా నోట్లోకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఒక 60 నుంచి 70 గ్రాములు కూరల్లో కాకుండా నేరుగా తీసుకుని తీరాలి మన కోట ఫుల్ఫిల్ చేయడం కోసం. నేరుగా అంటే మీనింగ్ నోట్లో డైరెక్ట్ పోసి తాగమని కాదు, కూరలో కాకుండా అని అర్థం. నేరుగా అంటే ఎలా తీసుకోవాలి, ఎలా అంటే మీద డిస్ట్రిబ్యూట్ చేయండి, అలానే తీసుకోవాలి. మీరు అలా తీసుకోకపోతే మోషన్స్ అవుతాయి. లేదు మనలో కొబ్బరి నూనె పట్టలేదండి, ఒట్టి తాగలేకపోతాం, అది వెగుటి ఫీలింగ్ మాకు ఉందనిపిస్తే, నేను ఇందాక చెప్పిన స్కిన్ కలర్ మారాలనుకునే వాళ్ళు, జుట్టు ప్రాబ్లం వాళ్ళు, వీళ్ళు మినహా మిగిలిన వాళ్ళంతా నిరభ్యంతరంగా మిగిలిన వాటికి వెళ్ళిపోవచ్చు. మీలో పెరుగు మీద మేగడ కానీ వెన్నపూస కానీ పేరున్న ఇష్టంగా తినేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. అందరూ రైతు బిడ్డలు అనిపించారు అంతా. వెరీ గుడ్, పాత వాసన పోలేదు మనకి, వెరీ గుడ్. సో మీకు గనక పెరుగు మీద మేగడ వెన్నపూస ఇష్టమైతే శుభ్రంగా కొబ్బరి నూనె మంచిదే తాగితే ఫలితం చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ అది తాగలేం కనుక మీకు అనిపిస్తే నిరభ్యంతరంగా పెరుగు మీద మేగడ వెన్నపూసకు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. మా అయితే స్లో అవుతారు కొంచెం. నేనేం చెప్తానంటే మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, 3 గంటలు నిలబడి వెళ్ళకంటే 5 గంటలు పొడుకుని వెళ్తే అన్న హ్యాపీ కదా చెప్పండి. 3 గంటలు నిలబడి వెళ్ళకంటే వెళ్ళంటే కొంచెం స్లో అవుతుంది, ఏమవుతుంది, ఏం కాదు. శుభ్రంగా నేను ఇష్టం వచ్చినట్టు చేయండి. ఈ ప్రోగ్రామ్ మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తేనే మీరు ప్రేమించి చేయగలుగుతారు. కొబ్బరి నూనె మీకు పడదు అనుకుంటే నిరభ్యంతరంగా ఎత్తిపారేసి మిగిలిన ఆల్టర్నేటివ్కి వెళ్ళండి. వాటిని మీరు 10 గ్రాములు తీసుకోవాల్సిన అవసరం లేదు, 2 సార్లుగా కానీ 3 సార్లు కానీ తీసుకోవచ్చు, మేకడ కానీ వెన్నపూస కానీ. ఎందుకని మాది డిఫరెంట్ టైమ్స్ పెట్టాను, కొబ్బరి నూనెకి ఇది 2 సార్లు ఎందుకు పెట్టానంటే కొబ్బరి నూనె ఇంతకుముందు మనం తాగిన అలవాట్లేదు, మన బాడీ రిసీవ్ చేసుకుంటూ మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ నెయ్యి వెన్నపూస ఇలాంటి మన సమాజానికి కొత్త కాదు, మనం చిన్నప్పుడు తినున్నాం కాబట్టి మన బాడీకి అలవాటు పడిపోతుంది ఆల్రెడీ. మీరు ఒక్కసారి 2 సార్లు తిన్నా పెద్ద ఏం కాని పరిస్థితి ఉంటుంది. సో ఇది ఫ్యాక్ట్. ఎలా తీసుకోవాలి అందరూ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎలా తీసుకోవాలంటే లెక్క పెట్టి మరీ తీసుకోవాలి. ఇన్నాళ్ళు మీరు లెక్కలతో వంట చేయలేదు, సుమారుగా చేసేవాళ్ళు అంతే, ఎంత చూసని. మీరు వంట చేయడం బాగా చేస్తారు కానీ మీకు లెక్కలు తెలియదు. ఒక కప్పు కొబ్బరి నూనె చూపించి ఎంత బరువు ఉందంటే మీరు చెప్పలేరు, ఒక 2 స్పూన్లు నెయ్యి అంటే ఎంత బరువు అంటే మీరు చెప్పలేరు. మరి ఎలా కొలవాలి? ఎలా కొలవాలంటే మీరు మీకు దగ్గరలో ఉండే పచారీ కొట్టుకు వెళ్ళండి, మీతో ఒక ఖాళీ గిన్నె, మన దగ్గర ఉండే కొబ్బరి నూనె ఆయిల్ డబ్బా తీసుకెళ్ళండి. పచారీ కొట్లో ఎలక్ట్రానిక్ కాటా దాని మీద ఖాళీ గిన్నె పెట్టండి, అది 20 గ్రాములు చూపించింది. మీరు ఇప్పుడు దాంట్లో కొబ్బరి నూనె పోయండి, అది 100 గ్రాములు బరువు చూపించింది. అంటే ఎంత ఉందండి దాంట్లో? 80 గ్రాములు ఉంది. ఆ 80 గ్రాములు తెచ్చి వాడుకోండి. ఉదాహరణకి ఆ 80 గ్రాముల గ్లాసు నిండా వచ్చింది అనుకోండి, చిన్న గ్లాసు. మీరు ఇంటికి రాగానే ఆ గ్లాసులో దాని నిండా నెయ్యి పోసి ఇది 80 గ్రాములు నెయ్యి అంటే నో, కాదు. 80 గ్రాములు అది కొబ్బరి నూనె మాత్రమే, 80 గ్రాములు నెయ్యి కాదు. 80 గ్రాములు నెయ్యి కావాలంటే మళ్ళా ఖాళీ గిన్నె తీసుకెళ్ళి పచారీ కొట్టుకెళ్ళి ఖాళీ గిన్నె పెట్టి 80 గ్రాములు నెయ్యి పోయండి, అది 80 గ్రాములు నెయ్యి. ఉదాహరణకి పెరుగు మీద మేగడ 100 గ్రాములు వాడతారంటే 1 కప్పు రావచ్చు, కానీ వెన్నపూస 3 కప్పులు వస్తుంది. కాబట్టి మీరు కప్పు కొలతలు, స్పూన్ కొలతలు, ఉజ్జాయింపుగా చెప్పే కొలతలు ఇక భాష మాట్లాడద్దు, గ్రాముల భాష మాట్లాడండి. అలానే తినండి, తిని తీరాలి. గుర్తుపెట్టుకోండి, పిల్లర్ నెంబర్ 1 70 నుంచి 100 గ్రాములు అంటే సుమారు 80-90 గ్రాములు తీసుకుని తీరాలి. మీరు 15-20 రోజులు పోయిన తర్వాత అవసరం అనుకుంటే ఒక్క 10 గ్రాములు 20 గ్రాములు తగ్గించి చూసుకోండి. తగ్గించి చూసుకున్నప్పుడు ఒక 20 రోజులు పోయినాక చూసుకునేటప్పుడు మీకు 3 ప్రమాణాలు గుర్తుంచుకోండి, 3 టెస్టులు ఉంటాయి. రేపు తగ్గించిన తర్వాత మీకు ఆకలేసింది అన్న, మీకు తినాలనిపించింది ఏదన్నా, అప్పుడు మళ్ళీ మీరు పాత ఫ్యాట్ ఇచ్చేయాల్సిందే. లేదా మళ్ళీ మీకు నీరసం వచ్చింది, పాత ఫ్యాట్ ఇవ్వాల్సిందే. లేదా మీ బరువు పెరగడం ఆగిపోయింది, మళ్ళీ మీరు పాత ఫ్యాట్ కోట ఇవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి, కొబ్బరి నూనె లాంటి కల్తీలు జరుగుతుంది కాబట్టి కొంతమంది సిన్సియర్గా చేసినా కూడా మీరు ఫలితం కనిపించకపోతే వెంటనే మీరు మిగతాదంతా సిన్సియర్గా చేసామనుకున్నప్పుడు ఆ కొబ్బరి నూనె మార్చేసేసి నెయ్యికో వెన్నపూసకో షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే అవి మన ఇళ్లలో చేసుకుంటాం, మనం విశ్వాసంగా నమ్మచ్చు. కొబ్బరి నూనె మీరు దగ్గర తీసుకున్న సోర్స్ ఉంటేనే నమ్మండి. పలానా షాపులో తెచ్చాం మంచిది, ఇలాంటివి ఎప్పుడు నమ్మకం పెట్టుకోమాకండి. ఎందుకంటే అది కల్తీగా మోసం చేయడానికి కాదు, చెప్పే కదా కాన్సెప్ట్ కోసం వాళ్ళు చేస్తారు, వద్దన్నా చేస్తారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది పిల్లర్ నెంబర్ 1. For more updates, please subscribe to our channel Telugu TV Online and please ring the bell.